నాయకుడు చూపిస్తారా? ప్రెసిడెంట్ ఒకటి ప్రారంభమైన తర్వాత అంటే దీన్ని ఎవరు డిసైడ్ చేసేది? ఎవరు కంట్రోల్ మీరు పార్టీ నాయకులు, మీరు పార్టీ విధి విధానాలను ప్రవర్తన నియమావళిని డిసైడ్ చేయాల్సినంత మీరు క్రూషియల్ నాయకులు మీరే ఎంతకింతకు చూస్తారు? ఇంతటితో ఆగిపోద్దా, నెక్స్ట్ మీరు రామా, ఇవన్నీ ఏంటి? బెదిరించడం అంటే ఇది నథింగ్ బట్ మీరు కూడా కంటిన్యూ చేయాలని ఉద్దేశం కదా? నో మీరు రాంగ్ వెళ్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఒకటి ఆర్గనైజ్డ్ కొన్ని ఉంటాయి, అనార్గనైజ్డ్గా స్పాంటేనియస్గా కొన్ని ఉంటాయి. నాది స్పాంటేనియస్ కాదంటాను, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ అంటాను. స్పాంటేనియస్గా వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు. ఇట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్. ఏదో ఒక సంఘటన జరిగింది, టక్కన వచ్చేస్తారు, కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. దాని స్వభావం అది. ఆర్గనైజ్డ్ ఎలా ఉంటుంది? పోలీసులు ఉంటారు, నాయకులు ఉంటారు, పట్టణంలో అందరూ ఉంటారు, పెట్రోల్ బాంబులు వస్తాయి, కర్రలు వస్తాయి, గంటల తరబడి ఉంటారు. దట్ ఈస్ ఆర్గనైజ్డ్ అంటాను నేను. దాన్ని మీరు చూడగలగాలి. నేను చెప్పేది ఏంటంటే, నేను భయపడేది ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక శాంతిని కోరుకునే వాదిగా నేను భయపడేది ఏంటంటే, రేపు నా మాట కూడా వినకపోతే, నేను ఇన్ని మీదకి వచ్చి కొట్టినప్పుడు ఏం చేసావు అని అంటే ఏం జరిగిందో తెలియదు కదా.